రాజ్యాంగం కావాల్సి వచ్చింది. రాజ్యాంగం కోసం అని చెప్పి ఆ రోజున భారతదేశం కోసం 350 మంది 400 మంది కూర్చున్నారు. రాజ్యాంగం తయారీ భారతదేశానికి. బ్రిటన్ కి అన్రిటన్ కాన్స్టిట్యూషన్, అమెరికా రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది, ఏషియన్ కంట్రీ కాన్స్టిట్యూషన్ ఉంది. కానీ ఏ కాన్స్టిట్యూషన్ లేదు. నా ఇంటెలిజెన్స్ కాదు ఫాలో చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవచ్చు. నా ద్వారా నా ఇన్పుట్స్ తీసుకొని ఇంకొక ఆయన ఆర్టిఫిషియల్ తను తీసుకోవచ్చు. ఇటువంటి బౌండరీస్ అంటే మాత్రం లేవు ఆర్టిఫిషియల్. మొన్న మధ్యనే రీసెంట్ గా పోయిన సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన. ఇది ఎంత మటుకు మనం తీసుకోవచ్చు చేయకూడదు అనేటువంటి. ఈ మధ్యన మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులో సారాంశంగా చూస్తే ఒక విషయం చదివి వినిపిస్తారు, అర్థం చేసుకుంటే ప్రజలకు అర్థమైపోతుంది. ఇందులో రాసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షుడ్ బి డన్ విత్ గ్రేట్ కేర్, చాలా కాషతో ఉండాలి, కాషన్ అండ్ విజ్డమ్. ఈ 3 మాత్రం చాలా అవసరం. ఎవరైనా సరే ఎంత కాషగా ఉండాలి, కాషగా ఉండాలి యూజ్ చేశారు. మన ఈ మధ్య చిన్న విషయం చెప్తాను, పర్సనల్ గా నాకు ఉండేటువంటి అనుభవాన్ని మీ ముందు పంపిస్తాను. మధ్య ఒకడు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఏంటి మీరు 18,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, మీకు బాగా డబ్బులు వస్తాయని చెప్పి ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఒక ఆయన ఫోన్ చేశాడు. నేను నైట్ అది 10:30 ప్రాంతం చేశాను. సరే నెక్స్ట్ డే దానికోసం అప్లికేషన్స్ కోసం చెప్పి నా బ్యాంక్ నుంచి 15,000 రూపాయలు పంపించారు. సిద్ధపడిన తర్వాత మధ్యలో ఆపేసా కావాలని, వీటి విషయం తెలుస్తున్న ఉద్దేశం పైన ఆపేసిన తర్వాత మళ్ళీ నా ఫోన్ నెంబర్కి మళ్ళీ ఇంకొక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నానండి, మీరు వైద్యు నిర్మలా సీతారామన్ అట్లా వాళ్ళు పెట్టేసినప్పుడు అందులో వచ్చాక మీరు ఎందుకు చేశారు, ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అడిగారు. నేను చెప్పాను నాకు తెలియదు అసలు ఏమి, ఆమె లేమ్యాన్ అడ్వకేట్ గారు లేమ్యాన్ లేమ్యానే చెప్పాలి. అన్న తర్వాత నేను ఒక ప్రముఖమైనటువంటి రాజకీయవేత్త ప్రభుత్వ వాళ్లకు ఫోన్ చేసి చెప్తే ఇది ఆర్టిఫిషియల్ ద్వారా వచ్చింది, నమ్మద్దు, ఇన్వెస్ట్ చేయగలరు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని సంసిద్ధత లేదు. కాబట్టి దీన్ని ఒక చట్ట రూపంలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ మధ్య ప్రభుత్వం 3 చట్టాలు మార్చింది, ఫెడరల్ చట్టాలు 3 మార్చింది. అందుకని టెర్రరిజం పైన కూడా కొన్ని కఠినమైన సెక్షన్స్ పెట్టడం జరిగింది. దీంతో పాటు అనేక రకాల రంగాలు ఎఫెక్ట్ కాబోతున్నాయి ఆర్టిఫిషియల్. మా కోర్టులోని అవసరమైతే రంగరాజు మాట్లాడతాడు, రంగరాజు ఉండడు. రంగరాజు చెప్పేటువంటిది బయటకు వినపడుతుంది, కానీ రంగరాజు మాత్రం అక్కడ ఉండడు. దీనే కాలేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీటన్నిటికీ చెక్ అండ్ బ్యాలెన్స్ మాత్రం చాలా అవసరం ఉంది. నా దృష్టిలో ఈ ఫౌండేషన్ చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతే చాలా ఉదాహరణ. అంటే మనకు సరైనటువంటి ఐపీసీ ఉండే చట్టాలు పోయి కొత్త చట్టాలు వచ్చాయి. క్రైమ్ రేట్ లో ఆర్టిఫిషియల్ చాలా ఎక్కువగా ముందుకు పారిపోతుంది. చాలా మంది అమాయక ప్రజలు, ఆమెకి స్ట్రీట్ వెండర్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. దీనికి మీరు కంప్లైంట్ కనుక ఇస్తే పోలీస్ స్టేషన్ లో వాడి దగ్గరే సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదు. చంద్రశేఖర్ గారు చెప్పారు, టెక్నాలజీ లేదు. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఉంటే తప్ప ఈ కంటి పట్టుకోవడం కష్టం. ఎందుకు చెప్తానంటే మనకంటే కొంత బెటర్ మిగతా వరల్డ్ కంట్రీస్ కన్నా. చాలా థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో మనం చెప్పడానికి వీలైనటువంటి ఇబ్బందులు పడతారు.
కాబట్టి ఈ ఫౌండేషన్ చేసేటువంటి ఈ యొక్క సేవ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవ చేస్తూ ఒక చట్ట రూపం తీసుకురావడం అంటే చాలా అవసరం అవుతుంది నా మనకి. కానీ ప్రైమరీగా మాత్రం ఒక చట్టం అనేది రావాల్సిన అవసరం ఉన్నది. అట్లీస్ట్ చెక్ బ్యాలెన్స్ కింద ఒక రఫ్ చట్టమైనా రావాల్సిన అవసరం ఉంది. ఉండేటువంటి ఈ 3 చట్టాలు మొత్తం చేసిన 3 చట్టాలు కూడా దీనికి మాత్రం ఆస్కారం కనబట్టాలి చూస్తుంటే. కొత్తగా వచ్చినటువంటి ఏ చట్టం 3 చట్టాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మాత్రం చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి ఇది స్టేట్ గవర్నమెంట్ చేసేటువంటి ఆస్కారం లేనటువంటి విషయం. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిపర్కేషన్స్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అవసరం. ఇందాక సంస్థగా యూరోపియన్ యూనియన్ చట్టం అది. ఆ చట్టం ద్వారా దాన్ని ఎంత మటుకు మనం స్కెచ్ చేసుకొని మనం చేయవచ్చు అనేటువంటి ఆలోచన చేసే అవసరం ఉంటుంది. అని దీని ముందుగా నా దృష్టి అయితే అంటే ఎక్కువగా లా పైన చూస్తుంటేటైతే జ్యుడిషియరీలో మాత్రం ఈ చట్టం అంత ఉపయోగపడదు, ఉపయోగపడదు. మన యొక్క మేధస్సు అయితే అదే ఉపయోగపడుతుంది. నేను కొన్ని మధ్య ఒక ఆయన ఒక విషయం చెప్పాడు. ఒక పిటిషన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వచ్చేటువంటిది కాక క్రోడీకరించాడు. విజయవాడ క్రోడీకరించి ఒక కమిషనర్ అపాయింట్మెంట్ కోసం దాని గురించి పెట్టాడు. పెడితే లోయర్ కోర్టు డిస్కస్ చేస్తే ఈ మధ్య హైకోర్టుకు వచ్చాడు. హైకోర్టుకు వస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి పిటిషన్ పనికిరాదు, అది వ్యాలిడ్ కాదు చట్ట రూపంలో. కాబట్టి మనం కాషస్ లో ఉండాల్సిన అవసరం అని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఒక విషయం ఉంది. అన్నా కోచి శెట్టి వర్సెస్ లక్ష్మీబాయి నారాయణ సంతోష్ ఒక తీర్పు వచ్చింది మధ్య 2025 సుప్రీంకోర్టు 575/758 రేషన్ వచ్చింది. అందులో ఒక వర్డ్ రాశారు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. నోటెడ్ దట్ ది కోర్ట్స్ ఆర్ ఆల్సో కన్ఫ్రాంటెడ్ విత్ AI generated and computer generated statements. It observed that while technology is useful for enhancing efficiency and efficacy, the placed pleadings will dissolve the cause of case. ఎందుకంటే ఆ కేసు యొక్క పర్యవసానం కాస్త పోతుందని చెప్పారు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీన్ని AI దానిపైన చాలా కాషస్ లో ఉన్నది. అన్లెస్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు పైన చాలా ఎక్స్ట్రా గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు అది తెలియనప్పుడు ఆయన మాట్లాడినప్పుడు నా దృష్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ ఆలోచనలో ఉన్నది. దీనికి కట్టడి చేయాల్సిన అవసరం వస్తుంది. అందులో భారతదేశంలో 145 కోట్ల జనాభాలో ఎక్కడి నుంచి ఎగుమతి చేయబోతుందో తెలియని పరిస్థితి. కాబట్టి దీనికి మాత్రం సరైన చట్ట రూపం రావాల్సిన అవసరం ఉంది. దీనికి స్పెషల్ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏఐ మూలాన్ని మాత్రం బెనిఫిట్స్ కొంతమటుకు ఉంటాయేమో, కానీ అన్నిటికీ మాత్రం ఏఐ మాత్రం ఉపయోగపడదు. కానీ ఒక చిన్న విషయం మనం చేస్తాం, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే మనిషి డెడ్ అయిపోతాడు. మంచి పేరు అసలు ఇంటెలిజెన్స్ కాస్త పోతున్న భావన కూడా చాలా మందిలో ఉన్నది. కాబట్టి అది తగ్గించాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, భగవద్గీత ఇంటెలిజెన్స్ ఏదైతే అది మాత్రం చాలా అవసరం. కానీ దానికి చెక్ బ్యాలెన్స్ మాత్రం అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో నా దృష్టి అయితే ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనీసం ఒక రఫ్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది చెక్ బ్యాలెన్స్ ఉంది. అది సామాన్య ప్రజలు సరిపోతారు. స్ట్రీట్ వెండర్ పాపం తెలియదు, నువ్వు కొట్టేస్తాడు, డబ్బు పోతుంది. మొన్న మధ్య చూస్తే మనం ఏడి లక్ష్మణ్ గారి వైఫ్ 2 కోట్లు పోయింది. యోగి కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆయన ఏడి లక్ష్మణ్ గారి వైఫ్ గా జరిగితే ఇక సామాన్య మానవుడి పరిస్థితి ఏం కావాలి అటువంటి టైం. కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ ఎఫెక్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఫౌండేషన్ చేసేటువంటి పని ఏదైతే ఉందో చాలా శ్లాఘనీయమైనటువంటి అవేర్నెస్ మాత్రం చాలా అవసరం.
నా ఆలోచన ప్రకారం ఎట్లా ఉందంటే లీగల్ ఫ్రేమ్వర్క్ లో దీనికి నా దృష్టిలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కనుక ఎవరైనా తప్పు సమాచారం ఇస్తే వాటికి మరణశిక్ష వేయాలి. ఇద్దరు మరణశిక్ష కనుక వేస్తే సగం పైన తగ్గుతుంది. లేని పక్షంలో కనీసం 10 సంవత్సరాలు జైలు కారాగారం పెట్టాలి. ఇట్లా కనుక స్ట్రింజెంట్ లాస్ ఉంటే కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం లేకపోతే ఇది ఒక వైరస్ లాగా వస్తుంది. కరోనా వైరస్ లాగా ప్రపంచాన్ని కబడించిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామాన్య మానవుడికి ఒక వైరస్ లాగా వచ్చి తద్వారా ఎకానమీని పాడు చేస్తుంది, రైట్స్ ని పాడు చేస్తుంది, కాన్స్టిట్యూషన్ పాడు చేస్తుంది, మంచిని పాడు చేస్తుంది. కానీ కాన్షియస్ మాత్రం ఉండాలి. టెక్నాలజీ నేర్చుకోవాలి. ప్రజలకు టెక్నాలజీ నేర్పించేటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఇంకా దాంట్లో ఏం వచ్చినప్పుడు ప్రభుత్వాలు దీనిపై సీరియస్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకసారి కనుక త్వరపడితే మాత్రం ప్రజల్లో ఉండేటువంటి ఆర్థిక వెసులుబాటు తీసేసే మానసికంగా వీళ్ళు కుంగిపోతారు. ఈ విల్ డై న్యాచురల్ డెత్, నాట్ ఆర్టిఫిషియల్ డెత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం అయితే ఈ విల్ డై ఆర్టిఫిషియల్ న్యాచురల్ డెత్ అవుతారు. కాబట్టి ప్రజానీకం కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏది పడితే నెంబర్లు నొక్కి మాకైనా డబ్బులు వస్తాయి కదా ఆశపడి ఆశలతో కానీ ఉండేటైతే వాటి అడియాల్సి అయిపోతారు, నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఫౌండేషన్ చేసినటువంటి పని ఏదైతే ఉందో చాలా సాగినటువంటి లీగల్ ఎఫెక్ట్స్ చాలా ఇంట్లో మనం ఎవరిని చేస్తాడు, ఎవరిని పెడతారు కేసు, ఫోన్ నెంబర్ ఇస్తాం, నా 2 ఫోన్ నెంబర్ మార్చేస్తాడు, ఎవరికి తీసుకెళ్తాం. ఒకే సెల్ ఫోన్ 2 చిప్స్ ఉంటాయి, ఒక చిప్ లో చేస్తాడు, 2 చిప్లు చేయడు, ఆ చిప్ తీసి బయట పారేస్తాడు. ఎవరు పట్టుకుంటారు? పోలీసు వాళ్ళకి ఛాలెంజ్ అయింది. నాట్ ఓన్లీ పోలీస్, సామాన్య మానవులకు ఛాలెంజ్ అవుతుంది. చిన్న పిల్లల దగ్గర మరీ చిన్న పిల్లలు తెలియకుండా నొక్కేస్తారు. వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పోయినాయి అనుకోండి, మనం చూసాం 2-3 చోట్ల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చిన్నపిల్లలు వాళ్ళ ఫాదర్ బ్యాంక్ అకౌంట్ ని దాన్ని హ్యాక్ చేసి దాని ద్వారా తీసుకున్న తర్వాత ఫాదర్ కనుక్కుంటే కంప్యూటర్ స్కోపే లేకపోయింది. అంటే కొన్ని లక్షల కోట్లు పోయినటువంటి సంగతులు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఫ్రాడ్స్ బాగా జరుగుతాయి. ఎందుకంటే బ్యాంక్ సెక్టర్ తెలిసి ఎట్లా ఉంటుంది. బ్యాంక్ ఫ్రాడ్స్ తో పాటు దాంతో పాటు ఏంటంటే గూడ్స్ ఏవైతే ఉన్నాయో, గూడ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మనం ఈ మధ్య ఏం చేస్తున్నామంటే ఆన్లైన్ గూడ్స్ అప్లై చేస్తున్నాం. ఆన్లైన్ గూడ్స్ అప్లై చేస్తున్నాం. చేసినప్పుడు డబ్బు మొదలు కడుతున్నాం, గూడ్ వచ్చింది, వచ్చిన తర్వాత అంత అసలు గూడ్ వేరే ఉంటుంది. మరి దాన్ని ఎవరిని క్లైమ్ పెడతామో తీసుకొని డెలివరీ చేసేవాడి మీద, ఆ ఫోన్ నెంబర్ పెట్టేవాడి మీద. నేను ఎట్లా నాకు సంగతి వచ్చింది, నేను ఒక ఫుడ్ దానికోసం పెడితే నాకు చీర పంపించాడు. నేను పెట్టిన దాన్ని ఒక పర్టికులర్ ఐటమ్ పంపిస్తే నాకు చీర పంపించాడు. చీర పంపించాడని మాట అడిగితే అది పర్లేదు పోయింది. ఆఫ్టర్ 2000 కాబట్టి సరిపోయింది. అదే కానీ 20 లక్షలు అయితే ఏం కాలే. కాబట్టి ఇటువంటి ఫ్రాడ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఫౌండేషన్ మాత్రం డెప్త్ వెళ్ళి ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఏంటి, ప్రజలందరూ కూడా మీ యొక్క సహకారం అందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రభుత్వాలు కూడా దీన్ని కాషన్ చేయాలి. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేసుకోవచ్చు. ఎవరేం చేస్తారు? గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేసి కనుక చేస్తే గవర్నమెంట్ చేయాల్సిన ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే దీనికి సరి అయినటువంటి నా దృష్టిలో అయితే చట్టం మాత్రం ఇమీడియట్ రావాల్సిన అవసరం ఉంది. ఎంత ఫాస్ట్ కోసం అంత మంచి ఎట్లీస్ట్ ఒక భయాందోళనకైనా వస్తుంది. కనీసం అరే మనం ఆఫీస్ చేస్తే మనం కనీసం ఇంత శిక్ష పడుతుందిరా. ఆ ఫోన్ నెంబర్ నుంచి వచ్చిందనుకోండి, ఫోన్ నెంబర్ పడాలి, ఆ చిప్ ఓడించడం కనుక్కోవాలి, ఆ కంపెనీ మీద పడాలి. అంటే ఎవరైతే మనకి ఫోన్ చేశారో ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వాడికి మీద కంప్లైంట్ ఇవ్వాలి. సైబర్ క్రైమ్ బుక్ చేయాల్సిన అవసరం ఉంది. దగ్గర చేసుకుంటూ వెళ్తే కానీ బాగుంటుంది నాకు అనిపిస్తూ, చంద్ర సాంబశివరావు గారిని తీసుకుంటూ పోరాడు అంటే నా దృష్టిలో గుంటూరుగా మంచి అవకాశం ఇచ్చారు. గుంటూరు పట్టణానికే కాదు, అందుకని రాష్ట్రానికి మంచి ఛాన్స్ ఇచ్చారు. చంద్ర సాంబశివరావు గారు అపూర్వ అనుభవంతో దీని మీద ముందుకు తీసుకెళ్తారు. నా దృష్టిలో అయితే ఏంటంటే ఎట్లా ఉందంటే ఇటువంటి టాపిక్స్ పైన ఎవ్రీ యూనివర్సిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎవ్రీ కాలేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అవసరమైతే స్కూల్స్ లో చెప్పాలి. దీనిపైన చిన్న పిల్లలకు మనం సెల్ ఫోన్ ఇస్తున్నాం,
ఇచ్చి వాడు పొద్దున్న నిద్ర లేవగానే సెల్ ఫోన్ చేతులు పెడుతున్నాం. వాడు ఏమైనా కొట్టాడు అయిపోతాం మనం. కాబట్టి స్కూల్స్ లో దగ్గర నుంచి దీనికి రావాల్సిన అవసరం ఉంది. అట్లా కరికులం లో కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఎడ్యుకేషన్ కరికులం లో కూడా దీనిపైన కాస్ట్ ఉండాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఆ కాస్ట్ ఉంటే ఏంటంటే కనీసం ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి 3వ సంవత్సరం సరే వాటి పికప్ అయ్యి మన వెళ్ళకపోతే వస్తుందని చెప్పి నాకు భావన. కానీ ఈ సంస్థకు చంద్రశేఖరరావు గారు ఉండి మంచి గైడ్ చేయడంలో అట్లానే ఇందాక చెప్పారు వాళ్ళు ఇందాక ఆంధ్రప్రదేశ్ నాగరాజు గారు మాట్లాడారు. నాకు సంతోషం అనిపించింది. బట్ నా దృష్టి అయితే ఏంటంటే ఈ సంస్థ మనకు మంచిని చేస్తుంది, చెడును విసర్జించే మార్గం చేస్తుంది. అందులో దాంతో పాటు చెడు విసర్జించడమే కాదు, ప్రజలకు ఆశం చేస్తుంది, ప్రజలకు ఇన్పుట్స్ ఇస్తుంది, ప్రజలకు నేర్పిస్తుంది. అందులో నువ్వు చేసేటువంటి పని ఏదైతుందో ఇది భారతదేశానికి కాదు యావత్ ప్రపంచానికి ఉపయోగపడుతుంది. భారతదేశం లీడ్ తీసుకుంటుంది. లీడ్ తీసుకున్న ద్వారా ఈ సొసైటీ కనుక సక్రమంగా కనుక చేసి వినియోగిస్తే తప్పకుండా ఈ చట్ట రూపంలో త్వరలోనే అవుతుందని భావన ఉంది. ఈ రోజున ఇక్కడ సాంబశివరావు గారు మన అడగంగానే నాకు సంతోషం అనిపించింది. ఇది అక్కర్లేదు కానీ సంతోషం అనిపించే నాకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, బ్రెయిన్ రెస్పాన్సిబిలిటీ, ఈ 3 రెస్పాన్సిబిలిటీస్ అనుకుంటే విజ్డమ్ వస్తుంది. విజ్డమ్ గారికి వస్తే ఎప్పుడైతే వచ్చిందో మనం ఎక్కడ పడితే కాషియస్ గా ఉంటాయి ఆలోచిస్తూ లీగల్ ఆస్పెక్ట్స్ మాత్రం చాలా కాషియస్ గా ఉండాలి. నువ్వు నోటీస్ ఇచ్చినా కూడా ఎవరికి వాళ్ళు నోటీస్ నాకు మనకు ఆయన ఇచ్చాడు ఏమంటే ఇట్లా వచ్చిందండి పోయిందండి నోటీస్ ఏ ఫోన్ నెంబర్కి వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ చేస్తే ఆ ఫోన్ పోయే ఆ ఫోన్ నెంబర్ పక్కన పారేశాడు. కాబట్టి ఇటువంటి డిఫికల్టీస్ వస్తాయి. కాబట్టి ప్రజలు కాషియస్ గా ఉండాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ మనకి విచక్షణ ముందు ఉపయోగించాలి. ఏఐలో ఏంటంటే విచక్షణ ఉపయోగించాలి. ఫస్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. విచక్షణ లేకుండా కనుక మనం టెక్నాలజీని ఆధారపడితే మాత్రం మనం టెక్ అయిపోతాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఏంటంటే మన యొక్క బేసిక్ ఇంటెలిజెన్స్ ఏదైతే దాన్ని ఉపయోగించి మంచి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఏ దాంట్లో తప్పుగా ఉండేటైతే విధించాల్సిన అవసరం ఉంది మనం చేస్తూ నాకు ఈ లీగల్ ఆస్పెక్ట్ లో నా దృష్టి మాత్రం ఇంకా ఫార్వర్డ్ కావాల్సిన అవసరం ఉంది. ప్రైస్ పెరగబోతున్నాయి, పోలీసు వాడికి ఛాలెంజ్ కాబోతుంది, మా లాయర్కి కూడా ఛాలెంజ్, మా లాయర్ డబల్ ఛాలెంజ్. మేము పట్టుకోండి అన్లెస్ మేము కూడా ఎక్విప్ అయి ఉండి టెక్నాలజీని టు ద కోర్ తెలుసుకుంటే కానీ మేము చేయలేము. కాబట్టి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో టెక్నాలజీ మేడ్ ఈజీ, కాంప్లెక్స్ టెక్నాలజీ ఉండకూడదు. కాంప్లెక్స్ టెక్నాలజీ ఉండేటైతే నేర్చుకోవడం కష్టం. కాబట్టి అది కూడా తప్పదు ముందుకు వస్తుంది చెప్పి నా భావంతో ఎందుకు చెప్తూ మీ అందరూ నేను మాత్రం ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరే భుజస్కంధాల పైన ఎందుకంటే మిమ్మల్ని కూడా ఆర్టీ మేము కూడా క్యాచ్ చేయొచ్చు, పెద్ద ఇబ్బంది కాదు. మీరు తప్పు సమాచారం చేసి ఆయన నోటీస్ వస్తుంది. కాబట్టి అంటే ప్రెస్ వాళ్ళకు కూడా ఇది చాలా జాగ్రత్తగా అవుతుంది. ఎస్పెషల్లీ టీవీస్ వాళ్ళు ఎవరికి చేస్తున్నారు, టీవీ పెద్దలు వాళ్ళు జాగ్రత్తగా అవుతుంది. ఎందుకంటే నేను నాట్యం చేయను కానీ నా నాట్యం వస్తుంది. ఎవరు చేశారు నాట్యం? రంగరాజు నాట్యం. కాబట్టి దొంగ నాటకాలు కూడా వచ్చేట్టు ఆస్కారం ఉంది. కాబట్టి నేను జాగ్రత్త ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మధు గారు ఎవరికైనా ఏదైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నేను ఈ మధ్య ఇప్పుడే ఒక డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసినప్పుడు ఇందులో రాశారు ఏంటంటే ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ గవర్నెన్స్ ఏమి ఉండాలి అంటే ఈ కాంపోనెంట్స్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, అకౌంటబిలిటీ ఉండాలి. అంటే ఫెయిర్నెస్ అంటే ఎట్టా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిర్గా ఉండాల్సిన అవసరం ఉంది. అన్నింటిలో ముఖ్యమైన సెక్యూరిటీ, ఇది చాలా అవసరం. దాని తర్వాత అన్నింటిలో ముఖ్యమైన డేటా ప్రొటెక్షన్. డేటా ప్రొటెక్షన్ ఎవరు చేస్తారో చెప్పండి. మనం చూసాం గత 10 సంవత్సరాల్లో డేటా ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ పెట్టింది. ఆ యాక్ట్ అమల్లో చేసినప్పుడు యాక్ట్ అమల్లోకి రావాలి, దానికి టీచ్ ఇవ్వాలి. టీచ్ అంటే అర్థం ఏమిటి? డేటా తప్పు డేటా కనిపిస్తే వీటికి శిక్ష పడుతుంది ఎవరైనా సరే. ఆ డేటా ప్రొటెక్షన్ కనుక ఉన్నట్టయితే
సగం పైన ఈ ఆర్టిఫిషియల్ తగ్గుతుంది ప్రకారం థ్యాంక్ యూ